హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వాష్ చేసిన ఫిష్ పీసెస్ని తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని 10 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా మసాలా పెట్టుకున్న ముక్కలను లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం కర్రీ చేసుకుంటాం కాబట్టి లైట్గానే ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన ముక్కలను మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్టు, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక టమాటా పండును పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసమును వేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న ముక్కలను 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకి ఫిష్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.